నలంద విశ్వవిద్యాలయం భారతదేశంలో గుప్తుల కాలంలో స్థాపించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. 2000 మంది టీచర్లు పాఠాలు బోధించారు. ఇక్కడ సుమారు 10,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. ఇక్కడి గ్రంథాలయంలో అక్షరాల కోటి పుస్తకాలు ఉండేవి. వందల ఏళ్ల పాటు ప్రపంచానికి జ్ఞాన సంపద అందించిన యూనివర్సిటీ తుర్స్కుల కాలంలో పూర్తిగా నేలమట్టం అయింది. ఈ వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సైన్సు, వైద్యం మొదలు అంతరిక్ష రంగం వరకు అనేక కొత్త విషయాలను మేమే కనిపెట్టామంటూ ప్రపంచంలోని అగ్రదేశాలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే భారతీయులు వాటిని గుర్తించి పరిశోధించి మరెన్నో అద్భుతాలకు ప్రాణం పోశారు. సున్నా కనిపెట్టడం, భూభ్రమణం, గ్రహాలు, వాటి గమనం, పుష్పక విమానాలు, అనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ వంటి ఎన్నో అద్భుతాలు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో పురుడు పోసుకున్నాయి. ఆ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో విద్యార్థులు, యాత్రికులు, సన్యాసులు భారతదేశానికి వచ్చారు. ఇక్కడి జ్ఞాన సంపదను ప్రపంచ నలుమూలలా ప్రచారం చేశారు. ఇలా వచ్చే వారందరికీ ఇక్కడి గురుకులాలు విజ్ఞానాన్ని పంచాయి. నేడు విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు టాప్ యూనివర్సిటీలుగా పేరు పొందాయి. కానీ ఒకప్పుడు భారతదేశంలో విశ్వవిఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు విలసిల్లాయి. వాటిలో ముఖ్యమైనది నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆవాస విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. ఇది బీహార్లోని రాజ్గిర్ సమీపంలో ఉంది. ఇది క్రీస్తు శకం 427లో గుప్త సామ్రాజ్య చక్రవర్తి అయిన 1వ కుమారగుప్తుడు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది క్రీస్తు శకం 5 నుండి క్రీస్తు శకం 13వ శతాబ్దం వరకు అనగా సుమారు 800 సంవత్సరాల పాటు విద్యా కేంద్రంగా వెలసిల్లింది. నలంద విశ్వవిద్యాలయం భారతదేశ జ్ఞాన సంపదకు చిహ్నంగా నిలిచి ఆసియా ఖండం నుండి చైనా, జపాన్, కొరియా, టిబెట్ వంటి దేశాల నుండి విద్యార్థులను ఆకర్షించింది. నలంద విశ్వవిద్యాలయం బౌద్ధ విద్యకు కేంద్రంగా ఉండేది. ఇక్కడ మహాయాన బౌద్ధంతో పాటు గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య, తర్క, వ్యాకరణ శాస్త్రాలను బోధించేవారు. ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలయం నలంద విశ్వవిద్యాలయంలో ఉండేది. రత్నసాగర, రత్నోతది, రత్నరంజక అనే 3 భవనాలుగా ఉండే ఈ గ్రంథాలయంలో సుమారు 90 లక్షలకు పైగా చేతివ్రాత పుస్తకాలు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ విద్యాలయం గొప్పతనం తెలుసుకొని ఎందరో యాత్రికులు ఇక్కడికి వచ్చారు. అలా 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు జువాన్ జాంగ్ నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు. కొన్నాళ్ల పాటు ఇక్కడ చదువుకొని సుమారు 657 గ్రంథాలను తీసుకుని తన దేశానికి తిరిగి వెళ్ళాడు. అలానే ఈజింగ్ అనే మరో యాత్రికుడు నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించి 400 గ్రంథాలను సేకరించాడు. ఈ చర్యలు తూర్పు ఆసియాలో బౌద్ధమత వ్యాప్తికి దోహదపడ్డాయి. గుప్తుల కాలంలో ప్రారంభమైన నలంద విశ్వవిద్యాలయం హర్షవర్ధన, పాల సామ్రాజ్య రాజుల పోషణలో విశ్వవిఖ్యాతిగాంచింది. ఉచ్చదశ నాటికి నలందలో సుమారు 10,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా వారి కోసం 2,000 మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేవారు. ఆర్యభట్ట వంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు ఇక్కడ విద్య బోధించినట్లు చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు తెచ్చుకున్న నలంద విశ్వవిద్యాలయం తుర్స్కుల కాలం నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. 5వ శతాబ్ద కాలంలో అలాంటి యూనివర్సిటీ ప్రపంచంలో ఇంకేదీ ఉండేది కాదు. ఈ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలని 3 సార్లు దాడులు చేశారు. 2 సార్లు విఫలం కాగా 3వసారి నలంద విశ్వవిద్యాలయం నాశనమైంది. 12వ శతాబ్దంలో బక్తియార్ ఖల్జీ అనే రాజు నలందను నాశనం చేశాడు. క్రీస్తు శకం 1193 ఈ విశ్వవిద్యాలయంపై దండెత్తి నాశనం చేశాడు. బక్తియార్ ఖల్జీ ప్రాణాలు కాపాడడమే నలంద విశ్వవిద్యాలయం చేసిన తప్పని చరిత్రకారులు చెబుతున్నారు. అతనికి ఓ వింత జబ్బు వచ్చిన సందర్భంలో ఎంతోమంది వైద్యులు వచ్చి చూసినా జబ్బు నయం కాలేదు. ఆ సమయంలో నలంద విశ్వవిద్యాలయంలో వారు నయం చేస్తారని తెలిపారు. తొలుత బెట్టు చేసిన ఖల్జీ ఆ తర్వాత అక్కడ చదిని రాహుల్ శ్రీ భద్ర అనే గురువు ఖల్జీ వ్యాధిని నయం చేశాడు. దీంతో తన ప్రాణాలు కాపాడిన విశ్వవిద్యాలయంపై కృతజ్ఞత లేకపోగా అసూయ, ద్వేషం పెంచుకున్నాడని చరిత్రకారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ విజ్ఞానం భారతదేశంలోని భావితరాల వారికి అందకూడదనే ఉద్దేశంతో నలందపై దండెత్తి ధ్వంసం చేశాడు. నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న పుస్తకాలను పూర్తిగా కాలిపోయేందుకు 3 నెలల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు.
అందులో ఎన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలా నలందలోని అఖండ జ్ఞాన సంపదను బక్తియార్ ఖల్జీ ధ్వంసం చేశాడు. అలా కొందరి ద్వేషానికి, అసూయకు ఆ విజ్ఞాన నిధి చరిత్రలో కలిసిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మోదీ పూర్వవైభవం తీసుకొచ్చేలా అక్కడ క్యాంపును ప్రారంభించారు. అయితే తొలుత 2006 అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నలంద యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేశారు. నేటి ప్రభుత్వాలు నలంద పునరుజ్జీవనం కోసం చర్యలు తీసుకున్నాయి. దీనిలో భాగంగా నలంద పునరుజ్జీవనం కోసం భారత పార్లమెంటు 2010లో ఒక చట్టాన్ని ఆమోదించింది. అంతేకాక రాజ్గిర్లో కొత్త నలంద విశ్వవిద్యాలయం స్థాపించి 2014లో తిరిగి ప్రారంభించారు. ఈ కొత్త సంస్థను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించారు. 2016లో నలంద శిథిలాలను యునెస్కో విశ్వ వారసత్వ స్థలంగా ప్రకటించింది. నలంద భారతదేశ విద్యా వైభవాన్ని, ఆసియా సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.